హలో హాయ్ అండి. రేపు మనకి ద్వాదశి కదండీ! ఇంకా మనం ఉసిరి చెట్టుకి, తులసి చెట్టుకి అయితే గనక పెళ్లి చేస్తాము. పూజ అయితే చేస్తాం గదా! నేను తులసి చెట్టుకి ఎలా చీర కట్టేదనేది చూపిస్తున్నాను. నేను సంవత్సరం తులసి చెట్టుకి చీర కట్టే పూజ అయితే చేసుకుంటాననమాట. ఇంకా ఉసిరి చెట్టుకి గూడా నేను పంచి, కండువా అట్లంతా ఏస్తానండి. నేను ఆల్రెడీగా కొత్తదైతే గనక చెట్టు తెచ్చుకున్నాను. అదైతే గనక కుండీలు ఇంగా నాకు మొన్నైతే దొరకలేదనమాట. కుండీ గూడా కొంచెం పెద్దది తీసుకున్నాను. చెట్టు బాగా గ్రోత్ అవుతుందని. ఇంక నా దగ్గర ఆల్రెడీగా పాతదైతే ఉంది. ఇంక ఈ చీర విషయంకొస్తే మనం కుంచులంతా బాగా పోసేసుకొని సేమ్ అండి మొత్తం బ్లౌజ్ పీస్ తీసేయంగా ఇంక శారీని మొత్తం కుంచులు పోసి ఇలా ఎతికిన ఒక క్లిప్ పెట్టుకొని ఇలా సపోర్ట్గా అండి ఇంకా పైన ఎతికిన థ్రెడ్ ఒకటి కట్టేసి ఇంక కుండీని బట్టి మరీ గట్టిగా బిగిచ్చద్దండి. మట్టిది అయితే కన్నా ప్లాస్టిక్ అయితే ఒకవేళ పర్వాలా, నాది మట్టిది కదా, అందుకనేసి నేను నాకు ఇది పెయింట్ కూడా వేసాను. ఇంకా మనం అక్కడ దీపం పెట్టి పెట్టి బ్లాక్గా అట్లా అయిపోయింది. ఇంకా నేనైతే కన్నా ఆ కుండీకి అయితే కన్నా కట్టేస్తున్నాను అనమాట. బయటికి ఎంత కాల్లో అంత అయితే కన్నా తీసేసుకొని రౌండ్గా తిరిగేంత మిగతాదంతా కుంచులు పోసేసుకోవటమే మొత్తము. ఇంకా పైన కింద నీట్గా సదురుకొని కొంచెం అయితే కన్నా వదిలాను అనమాట. ఎందుకంటే నేను ఒక స్టూల్ అయితేసి దాని మీద సపోర్ట్గా అయితే కన్నా పెడుతున్నాను. ఓన్లీ నేను ఇది చీర కట్టడమే అండి చూపిస్తాను. ఇది పూజా విధానం అంతా అయితే కన్నా కాదు, తులసి చెట్టుకి ఎలా చీర కట్టుకోవటం అనేది. ఇంకా అయితే కానీ బ్యాక్ సైడ్ నుంచి బయట అయితే కన్నా తీసేసి ఫ్రంట్కి అయితే కానీ వేసుకొని మనకి ఎలా కావాలో కొంచెం కవర్ కానీ చేసుకునేట్టుగా అండి అనమాట. ఇంకా మనం ఏమైనా నగలు కానీ కావాలంటే అలంకరణ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే కన్నా ఒక హిప్ బెల్ట్ లాగా అంటే ఒక వడ్డానం లాగా అయితే కన్నా పెడుతున్నాను అనమాట అమ్మవారికి. ఇంకా నా దగ్గర అవైలబుల్గా ఉండే వడ్డానమే పెడుతున్నాను. మనం అక్కడ థ్రెడ్ కట్టి కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా ముందర బయట ఇట్లా వేసిన తర్వాత పిన్ అయితే కన్నా పెడుతున్నాను అనమాట, సపోర్ట్గా కొంచెం ఉంటుంది అనేసి. ఇంకా నాకు ఆల్రెడీగా వరలక్ష్మి వ్రతం తీసుకునే ఫేసే అదే బయట ఉంది. ఇంకా ఇదే అయితే కన్నా పెడుతున్నాను అనమాట అమ్మవారికి. ఇంకా కమ్మలు కానీ పెట్టి మెల్లోకి ఏమన్నా వేద్దాము అనేసి ఓన్లీ ఇది శారీ కట్టడమే మాత్రమే అనమాట. కానీ నేను ఫేస్ కూడా పెడుతున్నాను, ఇయర్ పెడతాను అనమాట. ఎలా ఉంటుందని మీకు ఒక ఐడియా కోసం అంతే అనమాట ఇది. ఇంకా చీర కట్టడమే దీంట్లో అయితే చూపించటము చాలా ఈజీగా కట్టుకునేయచ్చండి. చీర మొత్తం కుచ్చులు పోసేసి ఇంకా బయటకి ఎంతకాలో తీసేసి పెట్టుకోవటమే అనమాట. ఇంకా నేను అమ్మవారికి అయితే కన్నా పూలు అవంతా అయితే కన్నా పెట్టి అలంకరిస్తున్నాను. ఇంకా నేను దీనికి కండవగానే కడుతున్నానండి. మెల్ల వేసేసి స్వామికి ఇంకా పంచి ఎలా అనేసి సెంటర్కి అయితే తీసుకొని బ్యాక్ నుండి ఫ్రంట్కి అక్కడ ఒక పిన్ను పెట్టేసి ఇది మామూలుగా కుచ్చులు పోసేసి దోదిగా వేసినట్లేనండి. ఇంకా నేను థ్రెడ్ అయితే కట్టుకున్నాను. ఇది ప్లాస్టిక్ కొత్తది కదా, అంత బ్యాలెన్స్ చిక్కటం లేదనమాట. ఇంకా అమ్మవారిని అయితే కన్నా చూపించేస్తున్నాను. పక్కన అయితే కన్నా ఇంకా ఉసిరి చెట్టుకి అట్లంతా అయితే కన్నా కండవ అయితే కన్నా అట్లా కట్టాము. జస్ట్ ఊరికే అట్లా పక్కన ఇది కుండీ పెద్దది అయిపోయిందనమాట. నా దగ్గర చిన్నది కూడా ఉంది. రేపు మేము చేసుకునే పండుగలో అయితే కన్నా చిన్న కుండీనే పెట్టి చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఇది చాలా హెవీగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారు అయితే కన్నా ఇలా ఉండాలన్నమాట. తులసి చెట్టుకి మనము చీర కట్టుకోవటం, మనకి తులసి కోటకు కూడా అట్లే కట్టుకోవచ్చండి. సేమ్ శారీని ఎట్లా ఉంది అట్లా. ఇంకేమన్నా అక్కడ మసి అట్లా ఉంటే నీట్గా కడిగేసుకునేసి అమ్మవారికి పసుపు కుంకుమ అట్లా కుండీకి పెట్టేద్దండి. ఎందుకంటే శారీకి అంతా అయిపోతుంది కాబట్టి. ఓకే అండి, బాయ్ అండి.